హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా నరేష్ క్రియేషన్స్. ఈరోజు మీకు నేను ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా వచ్చింది, మీరు ట్రై చేయండి. సో దానికి కావాల్సినవి ముందుగా ఎగ్స్ మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాము. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం యూస్ చేశాను. దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఎగ్స్ అన్నిటిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, సో వాటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇవి కారం అంతా కూడా వీటికి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ బాగా వేగించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనము చింతపండు పులుసు పిసికి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ గుజ్జంతా తీసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని కాస్త మరిగించుకోవాలి. చూడండి ఇలా మరిగిపోతుంది కదా పులుసు. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో చిక్కదనం కోసం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాము. చూడండి చిక్కగా అయిపోతుంది. సో ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనకి ఇంకా కొత్తిమీర జల్లేసుకొని పులుసు వడ్డించుకోవడానికి రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎగ్ పులుసు అనేది ఇలా చేసుకొని మీరు తినండి, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా సూపర్గా చేశారని నాకు కామెంట్ చేస్తారు. మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎగ్ పులుసు అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.